విజయవాడ వరద బాధితులు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. మీ అందరికి తెలిసే ఉండవచ్చు. ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. అదేంటంటే ఇమ్మీడియట్గా విజయవాడలో వరదలు రాగానే కేంద్ర ప్రభుత్వం 3,500 3,600 ఎంతో మొత్తానికి ఒక 4,000 అనుకోండి, 4,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 4,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసింది. అది మోడీ మజానా లేదు మోడీ ఏదో సంథింగ్ అప్రిషియేటింగ్ మోడీ గారు అంత టైటిల్స్ అని గుర్తులేవు. అదంతా పిచ్చి పిచ్చి టైటిల్స్ అని పెడతారు న్యూస్ ఛానల్స్లో. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారి దెబ్బ. అంటే చంద్రబాబు నాయుడు గారు సాధించారని చెప్పి వేశారు. మొత్తానికి ఎంత 4,000 కోట్ల రూపాయలు పెడితే నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక జర్నలిస్ట్ అడిగితే మీకు 3,000 కోట్ల రూపాయలు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట కదా అంటే, అదంతా ఫేక్ న్యూస్, మీరు నమ్మగాకండి అన్నాడు. ఫేక్ న్యూస్ మీరు నమ్మగాకండి, ఎందుకంటే నేను ఇంతవరకు ఎస్టిమేషనే చేయలేదు అన్నారు. కానీ వాళ్ళు ఎస్టిమేషన్కి ఎంత కేసారు తెలుసా? 10,000 కోట్ల రూపాయలు దాటిపోయినాయి. 10,000 కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, అంటే వరదల కారణం ద్వారా కానీ ఏదైనా కానీ 10,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. వచ్చిన రూమర్ ఎంత? 3,000. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తూచిది రూమర్, ఇది 10,000 కోట్ల రూపాయలు దాటితే మేము ఎస్టిమేషన్ వేయలేదన్నారు. కానీ 3 రోజుల క్రితం ఇది న్యూస్ వచ్చింది. ఇది లడ్డు మాయలో పడి చాలా మర్చిపోయాను, నేను కూడా చూడలేదు. లడ్డు మాయ, మనందరిని లడ్డు మాయలో పెట్టారు. లడ్డు మాయలో పెట్టి చాలా చాలా జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ లడ్డు మాయ నుంచి బయటకు వచ్చిద్దో నాకైతే తెలియదు. ఎప్పుడు ఆ యొక్క డిస్కషన్ నుంచి బయటకు వచ్చి పరిపాలన మీద పడతారో నాకైతే తెలియదు. కానీ బట్ ఇది లడ్డు గోల మాత్రం ఆగట్లేదు, ఇప్పుడల్లా ఆగేటట్లేదు అది. సరే, ఇది ఒక న్యూస్ చూస్తున్నాను. దీని ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఇచ్చేసిందట. ఎంత ఇచ్చారు? తెలంగాణకి 416 కోట్ల రూపాయలు. పాపం రేవంత్ రెడ్డి గారు ఎంత అడిగారు? 2,500 కోట్ల రూపాయలు ఏమైనా నష్టం వచ్చిందని ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటే, తెలంగాణకి వాళ్ళు ఇచ్చింది 400 కోట్ల రూపాయలు, 416 కోట్ల రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 3,000 రూమరు, 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ అవుతాయని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తే 1,036 crores ఇచ్చారట. 1,036 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. మీ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ అది. నేను అది బీజేపీ గవర్నమెంట్కి నేను భావించను అది. ఎందుకంటే అది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఎన్డీఏలో చాలా 36 పార్టీలు భాగం ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి నడిపే ప్రభుత్వం అది. అంటే తెలుగుదేశం నడుపుతున్న ప్రభుత్వం కేంద్రంలో. నేను చాలాసార్లు చెప్పాను, ఇది మాకు సంబంధం లేదు, బీజేపీ ప్రభుత్వం అని అనకూడదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 మాకు సంబంధం లేదు, అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు యాక్ట్ చేయటం, ఇక్కడ కేంద్రంతో మాకు సంబంధం లేదని తెలుగుదేశం వాళ్ళు యాక్ట్ చేయటం, ఇక్కడ అది కుదరదు. అక్కడ మీరు భాగస్తులు, ఇక్కడ మీరు భాగస్తులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 బీజేపీ బాధ్యత వహించాలి. కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. ప్రజలు పిచ్చోళ్ళే వెళ్ళండి, పిచ్చోళ్ళు. కాబట్టే 3 నెలల నుంచి లడ్డు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వరద బాధితులకు వచ్చినట్టు ఫండ్ గురించి మాట్లాడట్లా, 3 నెలల నుంచి లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మరి ప్రజలు పిచ్చోళ్ళు కాకేంటి? ఓకే, అంటే నేనేమంటే వాళ్ళ ప్రభుత్వం ఉండి, వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కేవలం 2,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చుకోలేనప్పుడు మీరు ఇంకేంటి అంటున్నా? కేవలం యూఆర్ అనేబుల్ టు బ్రింగ్ 2,000-3,000 crores. ఇంత పెద్ద నష్టం జరుగుతాయి. 10,000-15,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతాయి. 1,000 కోట్లు తీసుకొచ్చారట. 1,000 కోట్లు ఇచ్చిందంట శాంక్షన్ గవర్నమెంట్కి. అసలుకి సర్ప్రైజింగ్ ఏంటంటే దేశం మొత్తం మీదే 5,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చారట, అన్ని రాష్ట్రాలకు కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్. దాంట్లో మన భాగం ఎంత? 1,000 కోట్లు వచ్చింది. ఓకే, తెలంగాణకు మరీ దారుణంగా 400 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉండేది కదా, అదేమి జనరల్ ఫండ్ ఏం కాదు కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉండేది కదా. మరి ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే దాన్ని వాళ్ళు డైవర్ట్ చేయాలి. ఎటైనా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమన్నా మరి అట్లా పెడతారేమో కొన్ని ప్రభుత్వాలు, నాకు తెలియదు. వాళ్ళు వై దే స్టోర్ ద మనీ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్, ఐ డోంట్ నో.
ఓకే. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఈజ్ మెంట్ ఫర్ distributing to the people when the disaster occurs, right? మరి ఎందుకు వాళ్ళు చేయరు నాకైతే తెలియదు. చూద్దాం, గవర్నమెంట్లు ఇంత ఉంటే ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, ఎన్డీఏ గవర్నమెంట్ తోటి డబ్బులు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అక్కడ వాళ్ళు ఎందుకు గట్టిగా మాట్లాడలేరో తెలియదు. వీళ్ళ మీద డిపెండ్ అయిన ప్రభుత్వం వాళ్ళు వీళ్ళ మాట ఎందుకు వింటారో అది కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.